చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోడిని. అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. హ! నువ్వు గుడుంబ శంకర్ కావచ్చు, తొక్కలో శంకర్ కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐఎమ్ సిద్ధార్థ రాయ్. ఆ సినిమా డైలాగులు చెప్పేటప్పుడు పవన్ కళ్యాణ్ గారంటే ఎంత అభిమానం చూపించామో, ఆయన డైలాగ్ చెప్తుంటే చప్పట్లతో వీలలేసేవాళ్ళం. కానీ అది ఎంటర్టైన్మెంట్, అది సినిమా. మానసిక ఆనందం కోసం, ఉల్లాసం కోసం, మనల్ని మనం సంతోషపరచుకోవడానికి సినిమా చూస్తుంటాం, ఆనందపడుతుంటాం, హీరోని అభిమానిస్తుంటాం. కానీ నిజ జీవితంలో అలా ప్రవర్తిస్తాను అంటే మాత్రం కుదరదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న అధికారులతో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్న తీరైతే అస్సలు బాగలేదు. మనం చదివింది 10th ఫెయిల్, ఇంటరు ఫెయిల్, కానీ మనం అధికారులతో ఎలా మాట్లాడాలి, వాళ్ళ డిసిగ్నేషన్ ఏమిటి, వాళ్ళు ఏం చదివారు అనేది పరిగణలోకి తీసుకోవాలి. బాధ్యత గల డిప్యూటీ సీఎం పదవిలో ఉండి, ఉప ముఖ్యమంత్రిగా ఉండి మనం ఎలా మాట్లాడాలి, అవతల వాళ్ళని ఎలా మాట్లాడాలి, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని ఎలా విచారించాలి, ఎలా వాళ్ళ దగ్గర సమాధానం రాబట్టుకోవాలి, ఎలా మనం వాళ్ళ దగ్గర పని రాబట్టుకోవాలి అనేది మన యొక్క బిహేవియర్ పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలంటే అతను గ్రూప్స్ ఎగ్జామ్ రాసుంటాడు. అతని క్వాలిఫికేషన్, అతని టాలెంటు ఎంతో కష్టపడి చదివి అతను ఆ ఉద్యోగాన్ని సంపాదించుకుని ఉంటాడు. అతను తప్పు చేసి ఉండొచ్చు కాక, రాజకీయ నాయకులు కూడా తప్పు చేస్తున్నారుగా. ఉద్యోగులు రూపాయి తప్పు చేస్తే రాజకీయ నాయకులు కోట్లల్లో తప్పు చేస్తున్నారు. తప్పు చేయనివాడు ఇక్కడ ఎవ్వరూ లేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతి రాజధానిలో భూమి సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతి రాజధానిలో భవనాలు కడుతున్నాడు. కానీ ఉద్యోగులు తప్పు చేసినా చేయకపోయినా వాళ్ళతో మాట్లాడే పద్ధతి అంటూ ఉంటుంది, వాళ్ళని విచారించే పద్ధతి అంటూ ఉంటుంది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి వీడియో చూడండి, ఆయన ఏం మాట్లాడుతున్నారో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సార్ యూ సెడ్ కలెక్టర్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏ బేసిస్ లో ఇచ్చారు కలెక్టర్? ఇప్పుడు ఏ డేట్ ఇచ్చారు చెప్పండి నాకు. నోట్ చేయండి. ఎప్పుడు ఇచ్చారు? నో యూ హావ్ టు బి వెరీ స్పెసిఫిక్. యు ఆర్ ద అఫీషియల్ హియర్, యు ద ఇన్ఛార్జ్. డోంట్ బి వేగ్. When exactly had he told you to clear all this? ఇదేనా అసలు అధికారులతో మాట్లాడే పద్ధతి? ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఇలా మాట్లాడచ్చా పవన్ కళ్యాణ్ గారు? సమాజం దీన్ని ఎప్పటికీ కూడా ఇలా ప్రవర్తిస్తే ఎవరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఉప ముఖ్యమంత్రి పదవులు ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా మనం ఎలా మాట్లాడాలన్నది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు రాజకీయాలలో ఒక ఐఏఎస్ చదివి, ఐపీఎస్ చదివిన అధికారులేమో చేతులు కట్టుకుని సమాధానాలు చెప్తున్నారు. 10th క్లాసు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళేమో రాజకీయ పదవుల్లో మంత్రులుగా, ముఖ్యమైన పదవుల్లో ఉండి ఐఏఎస్లను, ఐపీఎస్లను శాసిస్తున్నారు. అసలు ఏమీ చదవని పోరంబోకులు స్వామీజీల్లాగా వాళ్ళు కాషాయ దుస్తులు ధరించి వీళ్ళందరి చేత నమస్కారాలు పెట్టించుకుంటున్నారు. ఈ సమాజంలో చదువుకున్న వాల్యూ, మేధావులకున్న వాల్యూ ఏమంటే రాజకీయ నాయకుల చేత తిట్టించుకోవాలి, రాజకీయ నాయకుల చేత మాట్లాడాలి. పరిపాలన తెలిసి ఎలా పరిపాలించాలో దానికి తగ్గ క్వాలిఫికేషన్తో చదువుకుని ప్రభుత్వాన్ని నడిపించగలిగే శక్తి ఉన్న ఐఏఎస్లను, ఐపీఎస్లను చదువురాని రాజకీయ నాయకులు బెదిరిస్తున్నారు, వాళ్ళని నడిపిస్తున్నారు. ఇది ఈ సమాజానికి అంత మంచిది కాదు అన్నది నా ఉద్దేశం. ఇక కాషాయ దుస్తులు ధరించుకున్న పొరంబోగులు అసలు చదువే రాని వాళ్ళే కాషాయ దుస్తులు ధరిస్తారట. నేను ఎక్కడో విన్నాను, ఎవరో చెప్తే. వాళ్ళ దగ్గర వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ దగ్గర ఈ రాజకీయ నాయకులు కానీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు కానీ కాళ్ళకు వంగి నమస్కారం పెడుతుంటారు. ఇది మన సమాజం తీరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత గల పదవిలో ఉన్నారు.
మీరు అలా చేయటం మంచిది కాదు అని చెప్పటమే మా ఉద్దేశం. మిమ్మల్ని తక్కువ చేయాలని కానీ మిమ్మల్ని అగౌరవపరచాలని కాదు మా ఉద్దేశం కాదు. రాజకీయాలలో బాధ్యతగా మెలగండి. మన హావభావాలు, మనం చూపించే విధానం, మనం మాట్లాడే పద్ధతి కూడా అందరూ హర్షించాలి. రాజకీయాలలో అధికారులు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మీరు వాటిని నిలదీయండి. నిలదీసే పద్ధతి వేరు. మన హావభావాలు చూపించిన అవసరం లేదు. దానికంటూ ఒక పద్ధతి ఉంది. ఎంక్వైరీ వేయాలి, కమిటీ వేయాలి, తప్పు చేసిన వాడిని శిక్షించాలి. తప్పు జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా శిక్షించాలి. దాన్ని ఎవరు కూడా హర్షించరు. కాబట్టి మన హావభావాల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్పటమే నా యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను. ఎవరి మనసైనా నొప్పించుంటే మాత్రం దయచేసి క్షమించండి. జై హింద్.